నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. నేను రాజశేఖర్. ప్రధానంగా ఏపీకి సంబంధించి ఒక అంశం చాలా వేగంగా మారుతున్నాయి రాజకీయ పరిణామాలు కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి అంటే గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, సలహాదారులుగా ఉన్నారు, మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక రైట్ హ్యాండ్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి పేరు వినిపించినటువంటి ప్రతి సందర్భంలో కూడా. సో అలాంటి వ్యక్తికి సంబంధించి లుకౌట్ నోటీసులు అంటే ఎల్ఓసి జారీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఢిల్లీకి సంబంధించినటువంటి వస్తున్నటువంటి విదేశాల నుంచి వస్తున్న సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు, లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ముందస్తుగా చెప్పకుండా ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది ఒక ప్రశ్న లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎల్ఓసికి సంబంధించి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఎగ్జిట్ అయినప్పుడు, ఎంట్రీ అయినప్పుడు, అంటే ఎంట్రీ అయినప్పుడు కూడా ఉంది అని మెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గతంలో 2021 అక్టోబర్లో సంబంధించినటువంటి గుంటూరుకు సంబంధించి ప్రధాన కార్యాలయం టీడీపీకి సంబంధించి ధ్వంసం కేసులో ఏదైతే ఉందో దాడికి సంబంధించి ప్రధానంగా కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే అప్పిరెడ్డి లాంటి వారు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి, దేవినేని అవినాష్ వెళ్ళేటువంటి పరిస్థితి, రఘురామ్ లాంటి వారు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారు విచారణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు నందిగాంకు సంబంధించిన నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో జైలుకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ మొత్తం వ్యవహారంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, సో ఇక్కడ చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి, ఆయన అరెస్టు చేసినటువంటి తీరు, ఇవన్నీ కూడా టీడీపీ పార్టీ చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కావాలనే చేస్తున్నటువంటి ధోరణి ఇటువైపు వైసీపీ వినిపిస్తున్నప్పుడు కూడా కావాలని చట్ట ప్రకారం వెళ్తున్నాం, చట్టం ఏం చెప్పిందో దాని ప్రకారం వెళ్తున్నాం. ఇక సజ్జలకు సంబంధించి చూసుకుంటే ఈ అంశంలో ప్రధానంగా సజ్జలకు సంబంధించి 120 వ్యక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి అప్పిరెడ్డికి సంబంధించి కానీ వీళ్ళందరూ పేర్లతో పాటు 14 మందిని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక సజ్జలకు సంబంధించి పలుమార్లు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన రావాలి అంటే రేపు ఏదైతే ఉందో, రేపు 17వ తారీఖు ఆయన మంగళగిరికి వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మంగళగిరి పోలీసులు ప్రధానంగా దాన్ని వ్యక్తం చేస్తూ 10 గంటల 30 నిమిషాల నుంచి 4 గంటల మధ్య లుకౌట్ నోటీసులకి హాజరు కావాలి, విచారణ ఎదుర్కోవాలి. సో విచారణ ఎదుర్కోబోతాడా, రాబోతున్నారా, వస్తారా రారా అనేది ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితి, లోకేష్ తీసుకున్నటువంటి రెడ్ బుక్ కానీ వీటన్నిటిపై ప్రధానంగా వైసీపీ దృష్టి పెట్టింది. మేము కూడా బుక్ రెడీ చేస్తున్నాం అమ్మట్లాంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ చతురంగంలో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇక్కడ సజ్జల ఖచ్చితంగా హాజరై తనకు వివరణ ఇస్తే మాత్రం ఖచ్చితంగా బాగుంటుందన్నటువంటి ధోరణి అయితే మాత్రం కొంతవరకు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజకీయాలు చూసుకున్నప్పుడు శాశ్వత మిత్రులు శత్రుత్వం ఏమి ఉండదు. 5 పాటు రాష్ట్రాలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏదైతే ఉందో లుకౌట్ నోటీసులో ప్రధానంగా మెన్షన్ చేశారు, ఎంట్రీ అయినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు. సో దీన్ని పెట్టుకుని పోలీసులు ఏదైతే లుకౌట్ నోటీసులు చెప్పిన తర్వాత వివరణ తీసుకున్నారు. రేపు ఖచ్చితంగా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వస్తే అరెస్ట్ అవుతారా, వెళ్ళబోతున్న నందిగాం సురేష్, ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సో దీనికంటే ముందు సజ్జలకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్కి అప్లై చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముందస్తు బెయిల్కి అప్లై ఎప్పుడు చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా టీడీపీ పార్టీ తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే భయపడే ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందన్నటువంటి ధోరణిలోనే సజ్జల ముందస్తుగా బెయిల్ తీసుకునే ప్రయత్నం చేశారు, రక్షణ కల్పించుకునేందుకు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇది రేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అదే అరెస్టుకి రంగం సిద్ధమైంది అన్నటువంటి వార్త అయితే మాత్రం టీడీపీ వర్గాల నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే చట్ట ప్రకారంగానే జరుగుతుంది, ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి ప్రమేయం లేదు, పార్టీ ప్రోద్బలం లేదు అనే విషయాన్ని కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సజ్జలకు సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో పట్టాభి లాంటి వారు ఈ మధ్య మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు వచ్చిన ప్రతి కేసులో సజ్జల పేరుంది, పార్టీకి సంబంధించి విడిపోవడానికి ఈ స్థాయిలో సీట్లు వైసీపీ సాధించడానికి ప్రధాన కారణం సజ్జల చేసినటువంటి స్వయంకృత అపరాధం జగన్ పక్కన పెట్టుకోవడం, సజ్జలకు సంబంధించినటువంటి విషయంలో చాలా తప్పుగా వ్యవహరించారు. ఆ ధోరణి ఈరోజు పార్టీ నుంచి బయటికి రావడానికి కారణమైందని కూడా చాలామంది వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే సజ్జలకు సంబంధించి సొంత పార్టీలోనే కొంతమంది నేతలు ఉన్నారు, వారి ప్రోద్బలం కూడా ఈరోజు సమాచారం ఇవ్వడానికి అవసరం అవుతుంది, ఉపయోగపడుతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం సజ్జలకు సంబంధించి ప్రధానంగా ఆయన విచారణకు హాజరవుతారా లేదనేది ఒక పాయింట్. అయితే హాజరైన తర్వాత అరెస్ట్ అవుతారా, ఈ రెండు కూడా. ఎందుకంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి పూర్తిగా పర్టికులర్స్ రెడీ చేసుకొని సమాచారం రెడీ చేసుకొని సజ్జల రాబోతున్నారు అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి న్యాయస్థానాలకు ముందు వచ్చే ముందు, పోలీసులు ఎదుర్కొనే ముందు విచారణ ఎలా ఉండబోతుందని దాటవేస్తారా, ఏ ప్రశ్నలు సంధించబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ధ్వంసం కేసునికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
సీసీ ఫుటేజ్ కానీ ప్రోద్బలం ప్రధానంగా సజ్జల పేరు వినిపించింది. కానీ సజ్జల అందులో 120 వ్యక్తిగా నిందితుడిగా ఉన్నట్లు కూడా ఒక సమాచారం అందుతుంది. సో వీటిలో చూసుకుంటే జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే 1, 2, 3 నిందితులు ఎవరైతే ఉన్నారో A1, A2 వీళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. సో 120 వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ మారే అవకాశం కనిపిస్తుంది. A1, A2గా మారుతారా విచారణ తర్వాత? ఇవన్నీ అంశాలు కూడా రాబోతున్నాయి. మొత్తానికి ఏపీ పాలిటిక్స్ సంబంధించి పూర్తి హాట్ టాపిక్గా మారింది. సజ్జల అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. రేపు ఆయన హాజరు కాబోతారా లేదనేది చూద్దాం.